హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను అండ్ కిడ్డోస్ వ్లాగ్స్. టుడే మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ వడ. ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఓవర్ నైట్ నానబెట్టిన మినపప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను మిర్చి ముందే యాడ్ చేశాను. కావాలంటే మీరు లాస్ట్లో పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు ఆనియన్, మిర్చి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి ఇలా ఒక 5 minutes మంచిగా కలుపుకోవాలి. ముందుగా పిండి కలుపుకున్న తర్వాత ఒక 5 minutes అలా పక్కన పెట్టేయండి. ముందుగా చేతితో వడలు ఎలా వేయాలో చూసేద్దాం. చేతికి కొన్ని లైట్గా వాటర్ అప్లై చేసుకొని పిండి తీసుకొని ఒక ముద్దలాగా చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటూ హోల్డ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఆయిల్లో పడిపోతాయి. ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. మిగతావి కూడా ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టీ స్టైనర్తో ఎలా వడలు వేయాలో చూసేద్దాం. టీ స్టైనర్కి లైట్గా వాటర్ అప్లై చేసి దాని మీద పిండిని ఇలా పెట్టేసి లైట్గా ప్రెస్ చేసుకుంటూ హోల్డ్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అయిన పద్ధతి బిగినర్స్కి. ఇలా వేస్తే కొంచెం ఆయిల్ మీద పడదు, ఆయిల్ మీద పడుతుంది అని భయపడే వాళ్ళకి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. చాలా ఈజీగా పడిపోతాయి, రౌండ్గా పెద్దగా వస్తాయి కూడా ఇలా వేసుకుంటే. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వడలు వేయించుకోవాలి. మంచిగా కాలుతాయి మెత్తగా, బయట క్రిస్పీగా లోపల స్పాంజీలాగా మెత్తగా కాలుతాయి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు వేయించుకుంటే. ఇప్పుడు మూడో పద్ధతి, మీ దగ్గర పాల ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ కానీ ఏదైనా ఉంటే కవర్ పైన కొంచెం లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా లైట్గా వాటర్ అప్లై చేసి ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్డ్ చేసి ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా చాలా ఈజీ పద్ధతి. This is my first long video with voice. Please support me friends. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి వడని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, బయట క్రిస్పీగా లోపల స్పాంజీ లాగా. నేను మిర్చి ఆనియన్ ఎందుకు కట్ చేసి వేయలేదంటే మా పిల్లలు తీసేస్తారు దాంట్లో నుంచి, అందుకే వేయలేదు.